ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, మరొకసారినైనా ప్రభు దినమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. వచ్చిన వారిని బట్టి వందనాలనైనా మరి యొక్క సమయంలో నేను స్తుతించడానికి, నేను గణపరచడానికినైనా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధుడా, మా యొక్క ప్రభు మరి జీవితాలలోనైనా మరి యొక్క సమయంలో మరి ఆత్మీయంగానైనా మరి నేను స్తుతించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగానైనా మరి కానుకలను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. ఇస్తున్న వాటి హస్తములను బట్టి ప్రభు మరి మీరే అధికంగా ఆశీర్వదించండి. మరి పరిచర్యకునైనా మరి ప్రభు మరి నీ యొక్క కానుకలనైనా మరి అధికంగా ఆశీర్వదకరంగా మరి నీ సేవ నిమిత్తమే వాడబడడానికి మరి జ్ఞానమును, బలమును, మంచి సంపూర్ణమైన జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తూ, ఇంకా ముందు ఉన్న మరి కార్యక్రమం అంతటినైనా మరి మీరే ఇక్కడ నీ కృప నుంచి నడిపించమని ప్రార్థిస్తూ, త్వరలో రానైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Song number 45. O God, our help in ages past. Please be seated. Check.
check. Praise the Lord for the wonderful day. దేవునికి వందనాలు. మరి గంభీరమైన దినం దేవుడు ఇచ్చినాడు. We thank him for allowing us to enter into his house. మరి ఆయన సన్నిధిలో దేవుడు మనం తీసుకొచ్చినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. సో ఉదయకాలం మనము దేవుని సన్నిధిలో దేవుడు మనకు ఇచ్చిన అవకాశంలో దేవునికి మహిమకరంగా దేవుని యొక్క వాక్యంలో వెళ్ళకముందు దేవుడు మనకు చేసిన మేలులన్నిటి కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాము. సో వి థ్యాంక్ గాడ్ ఫర్ ది న్యూ కపుల్ ఇయర్. సో దేవుడు మరి ఇక్కడ నూతన వధూవరులు ఇక్కడ ఉన్నారు. సో ఆన్ ఫ్రైడే దే గాట్ వెడెడ్, మరి దే గాట్ యునైటెడ్. మరి వారిద్దరు కూడా వివాహంలో జతపరచబడినారు. సో దేవునికి వందనాలు. అటువంటి వివాహము దేవునికి మహిమకరంగా ఉంటుందని మనం చూస్తున్నాం కాబట్టి సో వారు కూడా మన మధ్యలో ఉండడము నూతన వధూవరులు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మీకు కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. వీ వెల్కమ్ యూ ఫర్ ది సర్వీస్. ఓకే, సో వీ హోప్ యూ ప్రైజ్ గాడ్. మరి మీరు కూడా దేవుణ్ణి స్తుతించగలుగుతారని మేము కూడా ఆశిస్తున్నాం. ఓకే, సో దిస్ మార్నింగ్ సో వీ గో టు హీబ్రూస్ 11th chapter. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంకి వెళ్దాము. సో టుడే వీ హ్యావ్ బ్రదర్స్ మీటింగ్ అండ్ సిస్టర్స్ మీటింగ్ కాబట్టి మనము కొద్ది సమయంను మినిమైజ్ చేసుకుందాము. సో దేవుని యొక్క వర్తమానాన్ని మరి క్లుప్తంగా మనం చూసుకుందాము ఈ కాలం. ఎందుకంటే 2 కూడికలు మనకు ఉన్నాయి. సో మన సమయము ఎక్కువ అవుతుంది, మరి సమ్మర్ ఎక్కువ అవుతుంది, హాట్ అవుతున్నాం కాబట్టి త్వరగా మనము సమయాన్ని ముగించుకొని ఎండ వేడి ఎక్కువ కాకముందే మరి గృహాలకు చేరడానికి కూడా మరి మనము అటువంటి తలంపు తీసుకొని త్వరగా వస్తే త్వరగా ముగించవచ్చు. కాబట్టి ఉదయం మన కూడిక 10 గంటలకు. సో మార్నింగ్ సర్వీస్ we started 10 o'clock, but today we started at 10:20. ఓకే, సో 20:25కి అట్లా స్టార్ట్ చేసినాము. సో మనం త్వరగా స్టార్ట్ చేస్తే మంచిది. సో అది త్వరగా మనం ముగించవచ్చు. ఓకే, సో హీబ్రూస్ 11th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనం చదువుదాము. 23rd and 24th verse. హీబ్రూస్ 11th chapter verses 23 and 24. 23వ వచనము 24వ వచనము చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం హీబ్రూస్ 11th chapter. వీఆర్ ఇన్ చాప్టర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనే అధ్యాయంలో ఉన్నాము. సో ఐ బిలీవ్ గాడ్ ఈస్ టీచింగ్ us మెనీ డీపర్ ట్రూత్స్ అబౌట్ ఫెయిత్. మరి విశ్వాసం గురించి దేవుడు మనకు ఎంతో లోతైన విషయాలు నేర్పిస్తున్నాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ద లార్డ్ ఈస్ బిల్డింగ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్నాడు, మరి దాన్ని కడుతున్నాడు. సో ఐ డోంట్ నో అబౌట్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసం సంగతి నాకు తెలియదు, కానీ సో మన విశ్వాసం యొక్క పరీక్ష ఎప్పుడు కనబడుతుందంటే వెన్ వీ గో త్రూ సమ్ సిచ్యువేషన్స్. ఎటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళినప్పుడు మన విశ్వాసం యొక్క పరీక్ష కనబడుతుంది. మన విశ్వాసంలో ఎంత ఎదిగినామనేది ఆ స్థితిలో మనం చూడగలుగుతున్నాము. సో ఆ విధంగా మనం ఈ యొక్క విశ్వాసం అనే అధ్యాయంలో దేవుడు మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు. సో ఈజ్ ఇంక్రీజింగ్ అవర్ ఫెయిత్ త్రూ దిస్ చాప్టర్ ఆఫ్ ఫెయిత్. ఈ విశ్వాసం అనే అధ్యాయం ద్వారా మన విశ్వాసాన్ని దేవుడు అధిగమిస్తున్నాడని మనం ఇక్కడ చూస్తున్నాము. సో హీబ్రూస్ 11th chapter 23 and 24, 23వ వచనం 24వ వచనము. బై ఫెయిత్ మోసెస్ వెన్ హీ వాజ్ బోర్న్ వాజ్ హిడ్ 3 months ఆఫ్ హిస్ పేరెంట్స్ బికాస్ దే సా హీ వాజ్ ఎ ప్రాపర్ చైల్డ్ అండ్ దే వర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ది కింగ్స్ కమాండ్మెంట్. బై ఫెయిత్ మోసెస్ వెన్ హీ వాజ్ కమ్ టు ఇయర్స్ refused to be called the son of Pharaoh's daughter. తెలుగులో చదువు. విశ్వాసము ద్వారానే మోషే పుట్టినప్పుడు తన తల్లిదండ్రుల చేత 3 నెలలు దాచబడెను. ఎందుకనగా అతడు సరి అయిన శిశువు అని చూచి వారు రాజు ఆజ్ఞకు భయపడలేదు. విశ్వాసము ద్వారానే మోషేకు వయస్సు రాగా ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుటకు తిరస్కరించి. ప్రార్థన చేసుకుందాం. Let us look to the Lord in prayer. Our loving Heavenly Father, we thank you for this wonderful day you've given us. Thank you for your grace and mercy. Thank you for your goodness. Thank you for your long suffering towards us. Father, we praise you and worship you this morning. We thank you for giving us this scripture portion, what we read this morning. Lord, speak to us. Lord, give us the fearless faith, and also, Lord, increase our faith. We commit ourselves into the loving hands. Bless this moment and bless everybody and increase our faith, Father. We all commit ourselves into the loving hands. We ask all these things in most precious name of our Lord and Savior, Jesus Christ's name. Amen. So ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ as we see here 23rd verse, by faith Moses when he was born was hid 3 months of his parents
because they saw he was a proper child and they were not afraid of the king's commandment. So theme for this morning's message is fearless faith, భయము లేని విశ్వాసము. సో మనం సాధారణంగా కొన్ని సందర్భాలలో భయపడుతుంటాము. కొన్ని విషయాలలో, మన వ్యక్తిగతమైన జీవితాలలో కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు భయముతో వెళ్తుంటాము. విశ్వాసంతో వెళ్ళడం కంటే భయంతో వెళ్తుంటాము. కొన్ని సిచ్యువేషన్స్లో భయపడుతుంటాము. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు భయపడుతుంటాము. కొన్ని ఆపదలు వచ్చినప్పుడు భయపడుతుంటాము. కొన్ని మన మీదకి తుఫాన్లు వచ్చినప్పుడు భయపడుతుంటాము. మన జీవితంలో కలవరము వచ్చినప్పుడు భయపడుతుంటాము. కానీ మనం విశ్వాసంలో తగ్గిపోతాం అక్కడ. సో ఫియర్లెస్ ఫెయిత్, భయము లేని విశ్వాసము. సో ఇఫ్ యు నోటీస్ ఇన్ 23rd verse, ఇట్ ఈస్ నాట్ మోసెస్ ఫెయిత్, ఇట్ ఈస్ మోసెస్ పేరెంట్స్ ఫెయిత్. మోషే యొక్క విశ్వాసం కాదు అది. 23వ అధ్యాయము 23వ వచనము మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసము. Their faith was fearless faith. They are not afraid of king's commandment. రాజు యొక్క ఆజ్ఞకు వాళ్ళు భయపడలేదంట. సో their faith, parents' faith makes a good parenting. మన విశ్వాసము, తల్లిదండ్రుల యొక్క విశ్వాసము మరి మంచి తల్లిదండ్రులుగా చేయగలుగుతుంది. సో వెన్ వీ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, మరి దేవుని యందు మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ద గ్రౌండ్ ఆఫ్ కరేజ్. సో మన విశ్వాసం యొక్క బలము మరి మనము అటువంటి సమయాలలో ధైర్యం అనేది మనకి ఇస్తుంది. మెనీ టైమ్స్ వీ లూజ్ అవర్ కరేజ్ బికాజ్ వీఆర్ లూజింగ్ అవర్ ఫెయిత్. మనం ధైర్యం ఎందుకు కోల్పోతామంటే మన విశ్వాసంలో కోల్పోతాం. సో దేవుని యందు విశ్వాసం ఉంచడంలో కొద్దిగా తక్కువ పెడుతుంటాం కాబట్టి ఆ ధైర్యం అనేది పోతుంది. సో వీఆర్ నాట్ సో బోల్డ్ ఇనఫ్ టు ట్యాకిల్ ఆల్ ది సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. వీఆర్ లూజింగ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసము కోల్పోతున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. సో ద లార్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ అవర్ ఫెయిత్, ఈజ్ హెల్పింగ్ అస్ టు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని బలపరచడానికే మనం చూస్తున్నాం. సో ఇట్ వాజ్ ది జాయింట్ ఫెయిత్ ఆఫ్ టూ పేరెంట్స్, ఆర్ బోత్ పేరెంట్స్, ఫాదర్ అండ్ మదర్. మరి తల్లిదండ్రుల యొక్క విశ్వాసం ఇక్కడ మనం చూస్తున్నాం. వెన్ మోసెస్ వాజ్ బోర్న్, ఎప్పుడైతే మోషే జన్మించినాడో వారి తల్లిదండ్రులు తనను 3 నెలలు దాచిపెట్టినారంట. బై ఫెయిత్, విశ్వాసంతో. దే హ్యావ్ సీన్ దట్ దిస్ చైల్డ్ వాజ్ ఎ ప్రాపర్ చైల్డ్. మరి అతను ఒక మంచి, ఏముంది అక్కడ 23వ వచనం చదవండి. విశ్వాసం ద్వారానే మోషే పుట్టినప్పుడు తన తల్లిదండ్రుల చేత 3 నెలలు దాచబడెను. ఎందుకనగా అతడు సరి అయిన శిశువును చూచి, సరి అయిన శిశువు అని చూచినారంట. చిన్న బాబు పుట్టినాడు, 3 months ఓల్డ్ అంతే. అంటే అతను 3 నెలలు దాచిపెట్టినారు. పుట్టినాడు 3 నెలలు దాచిపెట్టినారు. కానీ ఈ తల్లిదండ్రులు ఇతను సరి అయిన శిశువు అని చూచినారంట. దే హావ్ సీన్ దట్ దిస్ ఈజ్ అ ప్రాపర్ చైల్డ్. దేర్ ఫెయిత్ వాజ్ సో స్ట్రాంగ్. వారి విశ్వాసం ఎంత బలంగా ఉందంటే దే వర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ కింగ్స్ కమాండ్మెంట్. వారి యొక్క రాజు యొక్క ఆజ్ఞకు వాళ్ళు భయపడలేదు. దేర్ ఫెయిత్ వాజ్ సో స్ట్రాంగ్. వారి విశ్వాసం ఎంత బలంగా ఉందంటే పేరెంటల్ కరేజ్ ఈజ్ గాడ్లీ, ఇన్ గాడ్లీ డీడ్స్ విల్ టీచ్ ద చైల్డ్ టు గ్రో ఇన్ ఫెయిత్. దైవ సంబంధమైన క్రియలు ఎవరైతే తల్లిదండ్రులు చేస్తారో మన పిల్లలకు ఆ విశ్వాసంలో నేర్చుకోవడానికి వారికి సహాయకరంగా ఉంటుంది. యునో అవర్ ఫెయిత్ విల్ హెల్ప్ అవర్ చిల్డ్రన్ టు గ్రో ఇన్ ఫెయిత్. మన విశ్వాసము, బోత్ ద పేరెంట్స్, ఫాదర్ అండ్ మదర్, తల్లిదండ్రులు వారి యొక్క విశ్వాసము, వారు ఏ విశ్వాసంతో వెళ్తారో ఆ విశ్వాసము చూచి పిల్లలు కూడా విశ్వాసంలో ఎదగగలుగుతారు. ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్, ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ నాట్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్, దెర్ ఈస్ ప్రాబ్లమ్ ఇన్ యూ, ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో సమస్య ఉంది. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు నువ్వు సంపూర్తిగా నమ్మకం లేదు కాబట్టి, విశ్వాసం ఉంచలేదు కాబట్టి మన పిల్లలు కూడా దేవుని యందు సంపూర్తి అయిన విశ్వాసము ఉంచలేని పరిస్థితిలో వస్తుంటారు.
దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం చూస్తాం అక్కడ. తిమోతి యొక్క అమ్మమ్మ, తర్వాత వాళ్ళ అమ్మ, వారి యొక్క విశ్వాసం ఎలా ఉండేనో తిమోతి అదే విశ్వాసంలో ఎదిగినాడు. సో మనం ఇక్కడ గమనించాలి, యాజ్ పేరెంట్స్ ఫెయిత్, మరి తల్లిదండ్రుల యొక్క విశ్వాసము, ఇట్ షుడ్ బి ఫియర్లెస్ ఫెయిత్. ఫస్ట్ ఇనిషియలీ యువర్ ఫెయిత్ షుడ్ బి ఫియర్లెస్ ఫెయిత్. మరి మీ విశ్వాసము భయము లేని విశ్వాసమై ఉండాలి. అండ్ వీ కెన్ గివ్ ది టెస్టిమనీ అబౌట్ అవర్ మిషనరీస్ హూ ఆర్ ఇన్ ద లార్డ్. మరి ప్రభునందు ఎవరైతే నిద్రించినారో మన మిషనరీస్, వారి యొక్క విశ్వాసం గురించి మనము సాక్ష్యం ఇవ్వగలుగుతాం. దేర్ ఫెయిత్ వాజ్ ఫియర్లెస్ ఫెయిత్. దే స్టూడ్ ఫర్ మెనీ సిచ్యువేషన్స్. మరి వారు ఎన్నో విషయాలలో నిలబడినారు. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దెమ్, మరి వారిని నేను చూసినాను. ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దెమ్. వారితో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కాబట్టి దేర్ ఫెయిత్ వాజ్ సో స్ట్రాంగ్, దేర్ ఫెయిత్, హస్బెండ్ అండ్ వైఫ్. మరి వారిద్దరి యొక్క విశ్వాసాన్ని మరి చూడగలిగినాము. ఎంతో మరి గట్టి విశ్వాసంలో వాళ్ళు ఉండే. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ తల్లిదండ్రుల యొక్క విశ్వాసము. మరి ఇక్కడ 23వ వచనంలో అక్కడ మనం గమనిస్తే, బై ఫెయిత్ మోసెస్ వెన్ హీ వాజ్ బోర్న్ వాజ్ హెడ్ 3 months ఆఫ్ హిస్ పేరెంట్స్. తన తల్లిదండ్రులు తనను దాచిపెట్టినారంట. బికాస్ దే సా హీ వాజ్ ఎ ప్రాపర్ చైల్డ్, దే హ్యావ్ సీన్ దట్ దిస్ చైల్డ్ వాజ్ ఎ ప్రాపర్ చైల్డ్, గాడ్ విల్ యూజ్ హిమ్. దేవుడు తనను వాడుకుంటాడు, దేవుడు తనను లేపుతాడనే ఒక విశ్వాసము తల్లిదండ్రులకు ఉండే. హౌ దే హర్డ్, వారికి ఎలా తెలిసి ఉంటుంది? ఫెయిత్ కమెత్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రోమన్స్ 10:17, రోమా 10:17 వచనంలో మనం చూస్తాం, విశ్వాసం అనేది వినుట వలన వస్తుంది, అది దేవుని వాక్యం వినాలి. మరి ఐ బిలీవ్ ది మోసెస్ పేరెంట్స్, దే హర్డ్ గాడ్స్ వర్డ్. ద రిడీమర్ విల్ కమ్ అండ్ one person will redeem them from the bondage. మరి ఒక బానిసత్వం నుండి ఒక వ్యక్తి వచ్చి విమోచిస్తాడనే ఆ విశ్వాసము వారు విశ్వాసంతో చూసినారు. కాబట్టి దేర్ ఫెయిత్, వారి యొక్క విశ్వాసం ఏంటంటే ఇతను సరి అయిన శిశువు అని వారు నమ్మినారంట. సో దట్ వాజ్ పేరెంట్స్ ఫెయిత్, మరి తల్లిదండ్రుల యొక్క విశ్వాసం. అందుకే ఇక్కడ ఈవెన్ స్టీఫెన్ సేస్ ఇన్ హిస్ ప్రీచింగ్, మరి స్టెఫెన్ తన యొక్క బోధనలో కూడా చెప్తుంటాడు, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో, Acts 7 chapter verse 20, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనము. Acts 7:20, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనము. అదే సమయంలో మోషే జన్మించెను, మరియు అతడు మిక్కిలి అందగాడై తన తండ్రి ఇంటిలో 3 నెలలు పోషించబడెను. In which time Moses was born and was exceeding fair and nourished up in his father's house 3 months. And when he was cast out, Pharaoh's daughter took him up and nourished him for her own son. And Moses was learned in all the wisdom of the Egyptians and was mighty in words and in deeds. And when he was full 40 years, when he was full 40 years old, it came into his heart to visit his brethren, the children of Israel, when he was grown up. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ 24వ వచనము. సో we go to 24th verse, okay? Hebrews 11 chapter 24th verse, 24వ వచనం. By faith when he was come to years, తెలుగులో చదవండి 24వ వచనం. విశ్వాసం ద్వారానే మోషేకు వయస్సు రాగా full grown up age. Bible says the full grown up man or woman is 40 years. 40 సంవత్సరాల వయసు, అది కంప్లీట్ గ్రోన్ అప్ పర్సన్. ఒక మంచి జ్ఞానము వచ్చే వయసు అన్నమాట 40 సంవత్సరములు. వెన్ హీ వాజ్ అబౌట్ 40 years, తను 40 సంవత్సరాలు వచ్చినప్పుడు by faith he refused to be called the son of Pharaoh's daughter. There you need faith. మనకడ విశ్వాసము కావాలి. అతను మంచి వయసు ఎదిగినప్పుడు
40 సంవత్సరంలో వయసు వచ్చిన తర్వాత తను ఎదిగినప్పుడు తాను ఫరో రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుటకు తాను నిరాకరించినాడంట. హీ రెఫ్యూజ్డ్. హీ డోంట్ వాంట్ టు బి కాల్డ్ నో మోర్ ది సన్ ఆఫ్ ఫెరోస్ డాటర్. మరి తను ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుటకు తను నిరాకరించినాడంట. దేర్ యు నీడ్ ఫెయిత్. అక్కడ నీకు విశ్వాసం కావాలి. హౌ మోసెస్ గ్రోన్ అప్ ఇన్ ఫెయిత్. మోషే ఏ విధంగా విశ్వాసంలో ఎదిగినాడు? ఐ బిలీవ్ ది పేరెంట్స్, ది మదర్ ఆఫ్ మోసెస్, షీ టాట్ హిమ్ గాడ్లీ ఫెయిత్. దైవ సంబంధమైన విశ్వాసము తనకు నేర్పించింది. బికాస్ షీ వాజ్ నర్సింగ్ హిమ్. మరి ఆయన ఆ చిన్న పసి బాబును ఆమె పెంచుకుంటుంది అనమాట, పెంచుతుంది అక్కడ. సో చాలా బ్యూటిఫుల్ సీనరీ అక్కడ మనం చూడగలుగుతాం. సీనరీ అక్కడ ఎంత గంభీరంగా మనం అక్కడ చూడగలుగుతామంటే నిర్గమకాండం 2వ అధ్యాయంలో మరి అక్కడ ఒక ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్య పెరిగిపోతుంది. ఐగుప్తులు అనుకున్నారంట, అరే మనం అందరము చాలా తక్కువైపోయినాము, ఇశ్రాయేలీ యొక్క జనాంగం పెరిగిపోతుంది, వారు ఒక దినమున శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు మనవారు ఇశ్రాయేలీలు వారితో వెళ్ళి స్నేహితం చేసి మనను ఓడిస్తారు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వారి మీద ఒక టాస్క్ మాస్టర్స్ని, అంటే వారి మీద భారము మోసే వారిని మనము లేపుదామంటే వారిని పనివారిగా దాసులుగా మనం చేసుకుందామని ఫరో ఏం చేస్తున్నాడంటే అక్కడ కొంతమందిని నియమించి వారిని దాసులుగా బానిసలుగా చేసుకున్నాడంట. వారి మీద ఎంత భారం మోస్తుంటే వారు అంతగా అధిగమించినారంట ఇశ్రాయేలీలు సంఖ్యలో. సో ఆ సందర్భంలో ఫరో అక్కడ 2 స్త్రీలను పిలిచినాడు. పిలిచి ఆ ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు ప్రాంతంలో వారి మధ్యలో స్త్రీలు ఎవరైతే ప్రసవిస్తారో, ఒకవేళ మగ శిశువు జన్మిస్తే ఆ మగ శిశువును తీసుకొని వెళ్ళి నదిలో పడవేయమని ఆజ్ఞాపించినాడు. మగ శిశువును జన్మిస్తే ఆ శిశువును తీసుకొని వెళ్ళి ఆ నదిలో పడవేయాలని ఆ 2 స్త్రీలకు చెప్తాడు, ఆజ్ఞాపించినాడు. ఏ మగ శిశువు కనబడద్దు అనే ఒక ఆజ్ఞ ఇచ్చినాడు రాజు. కానీ ఆ ఆజ్ఞకు ఏ ఇశ్రాయేలుడు కూడా లోబడలేదు. వారి సంతానమును వారు కాపాడుకున్నారు, వారి బిడ్డలను వారు కాపాడుకున్నారు, వారి కుమారులను వారు కాపాడుకున్నారు. అందుకే ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ మోషే యొక్క తల్లిదండ్రులు వారు తన కుమారుణ్ణి 3 నెలలు వారి ఇంట్లో దాచిపెట్టుకున్నారు. కానీ ఇక్కడ వారి విశ్వాసం ఎంత గంభీరమైందంటే తనకు చిన్న దాంట్లో పెట్టి తనను పెట్టి నదిలో వదిలిపెట్టినారు. ఫరో యొక్క కుమార్తె దాన్ని చూసినప్పుడు ఆమె తనను తీసుకొని పెంచుకుంటుంది, అది మనకు తెలుసు అవన్నీ కూడా. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఇన్ని సంవత్సరంలో ఆయన పెరిగిన తర్వాత కూడా మోషే తన బాల్యంలో నేను అనుకుంటాను ఆ మోషే యొక్క తల్లి తనకు వాక్యము నేర్పించింది. మరొక దైవజనుడు ఆ యొక్క ఫరో రాజు యొక్క కుమార్తె ఒక కుమారుడుగా పిలువబడుటకు నిరాకరించడంలో ఒక మంచి ఫ్రేజ్, సెంటెన్స్, ఒక 4 points 5 points చెప్తాడు అక్కడ. మోసెస్ ఫెయిత్ సేస్, ఓకే, బికాస్ హీ రిఫ్యూజ్ టు బి కాల్డ్ ది సన్ ఆఫ్ ఫెరోస్ డాటర్. హీ రిఫ్యూజ్డ్ ఇట్. ఆయన దాన్ని నిరాకరించినాడు. హీ వాంట్స్ టు బీ విత్ గాడ్స్ పీపుల్. దేవుని బిడ్డలతో ఉండాలనేది తను నిర్ణయించుకున్నాడు వెన్ హీ వాజ్ గ్రోన్ అప్. మరి మన పిల్లలకు చిన్నప్పుడే వారికి సరైన విశ్వాసం మనం నేర్పిస్తే వెన్ దే గ్రో అప్ దే స్టాండ్ ఇన్ ఫెయిత్. వారు విశ్వాసంలో నిలబడగలుగుతారు. ఈ దినము మన పిల్లలకు మనం విశ్వాసాన్ని నేర్పించకుంటే, నాట్ ఓన్లీ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ది ఫెయిత్, హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచడం మనం నేర్పించాలి. దట్ షుడ్ బి ఫియర్లెస్ ఫెయిత్. We should teach our children, no matter what comes in your life, you should never fear. You should have faith in God. That we should teach our children. మన పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే దేనికి భయపడొద్దయ్యా,
నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా భయపడద్దు, నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు అనే పిల్లలకు నేర్పించాలి. ఎప్పుడు నేర్పిస్తాం తెలుసా? ఆ విశ్వాసం మనకుంటే. ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్, then only you can teach your children the fearless faith. We fear. మనం కొన్నిసార్లు భయపడతాము. ఈ దినము నీ జీవితంలో మరి చాలా మంది ఇక్కడ మనం ఒక విశ్వాసము, మన విశ్వాసంలో భయం ఉందా, నిజంగా విశ్వాసం ఉందా? భయపడుతున్నామా మనము కొన్ని పరిస్థితులకు? అమ్మా ఇట్లయితే ఎట్లా అని ఒక భయం వస్తే నీ విశ్వాసం ఎక్కడ పోయింది? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎటు వెళ్ళింది? కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ ఈ దినం కూర్చున్న వారి అందరిలో మన విశ్వాసం ఎక్కడుంది? వేర్ ఈజ్ అవర్ ఫెయిత్? ఆ విశ్వాసంలో ఎలా మనం వెళ్ళగలుగుతున్నాము? ఆర్ వి ఏబుల్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ది ఫెయిత్, ఫియర్లెస్ ఫెయిత్? బైబిల్ గివ్స్ ది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. బైబిల్ ఎన్నో ఉదాహరణలు ఇచ్చినాయి. 3 హీబ్రూ చిల్డ్రన్, దే హ్యాడ్ ఫియర్లెస్ ఫెయిత్. 3 హెబ్రీ పిల్లలు కదా, మనకు తెలుసు ఎవరు 3? షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేది దట్ ఈస్ బాబిలోనియన్ నేమ్స్. ఏముంది ఇంకా 3? అననీయ, మిషాయల్ అండ్ అజరయా. వెరీ గుడ్. దిస్ 3 హీబ్రూ చిల్డ్రన్, దే హ్యాడ్ ఫియర్లెస్ ఫెయిత్. వారికి భయం లేని విశ్వాసం ఉండే. అక్కడ అంటారు, ఓ నెబుకద్నెజర్ రాజా, నువ్వేందయ్యా, ఏం చేస్తావు నువ్వు? మమ్మల్ని ఆజ్ఞలో పడవేసా? పడేయి, మేం భయపడము. బికాజ్ అవర్ పేరెంట్స్ టాట్ us ది ఫియర్లెస్ ఫెయిత్. మా తల్లిదండ్రులు మాకు భయం లేని విశ్వాసం నేర్పించినారు. భయపడకూడదు కదా. మనం సాధారణంగా మన పిల్లల్ని ఎవరైనా లేచి మీ రక్షణ సాక్ష్యము చెప్పండి అంటే ఏమొస్తాయి? 2. ఒకటి భయము, ఇంకోటి సిగ్గు. ఈ భయము, ఈ సిగ్గు, ఈ 2 ఉండకూడదు. ఇప్పుడు లేచి ఎవరన్నా సాక్ష్యం చెప్పండి అంటే ధైర్యముతో నీ రక్షణ సాక్ష్యం చెప్పే ఆ విశ్వాసం కావాలి. ఫియర్లెస్ ఫెయిత్, భయము లేని విశ్వాసము. కాబట్టి మన పిల్లలకు అటువంటి ధైర్యము నేర్పించడం మనము నేర్చుకోవాలి. మన పిల్లలకు ధైర్యం నేర్పించాలి, కరేజ్, విశ్వాసం నేర్పించాలి. వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ద ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసంను నేర్పించాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఏ పరిస్థితులు వచ్చినా కూడా, నీ పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఏ పరిస్థితి వచ్చినా కూడా మీ పిల్లలతో మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఇటువంటి పరిస్థితిలో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు. గో సన్, బిలీవింగ్ ఆన్ గాడ్, యు డూ ఇట్. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచి నువ్వు చెయ్యి. దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచి ఇది చెయ్యని మన పిల్లలకు మనం నేర్పించలేకపోతున్నాం. We as our parents, we are not directing our children to grow in faith. Very sad. చాలా విచారం అది. మన పిల్లలకు ఆ విశ్వాసంను నేర్పించడం లేదు. But we see the Moses parents, they have seen that this was a proper child. ఇది ఒక సరైన శిశువు అని వాళ్ళు తెలుసుకున్నారంట. సో వారి విశ్వాసము, వారు ఆ విధంగా విశ్వాసంతో మోషేను పెంచినారు. అందుకే ఇక్కడ మనం అపోస్తల కార్యంలో చూసినాం కదా, మోషే అంటే తన తండ్రి ఇంట్లో పోషణ పొందినాడంట. హీ వాజ్ ఇన్ హిస్ ఫాదర్స్ హౌస్. బట్ మదర్, మరి తల్లి, షీ టాట్ హిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వన్ పాస్టర్ సేస్ Moses' faith, about Moses' faith and parents' faith. Pharaoh's daughter, if you ask Moses, okay, Moshe ను అడిగితే it is in that scenario. అంటే ఆ విధంగా ఉంది మాట. ఒకవేళ మనం అందరం కూడా మోషేని అడిగినాం అనుకోండి, ఏమయ్యా మోషే, బ్రదర్ మోసెస్, your mother Pharaoh's daughter is not your mother the Pharaoh's daughter అని అడిగితే what will be the answer of Moses? ఒకవేళ మోషేను మనం అడిగినాం అనుకో, అయ్యా మరి నీ తల్లి ఫరో రాజు యొక్క కుమార్తె నీ తల్లి కాదా అని అడిగితే మోషే ఏమంటుండొచ్చు? వాట్ యు వుడ్ సే? హి సేస్ నో. అతను ఏమంటాడు?
కాదు అంటాడు. He says, no, my mother is of the people of God. He will give the answer that my mother is of the people of God. నా తల్లి దేవుని ప్రజల నుంచి వచ్చిన తల్లి అంటాడు. బికాస్ Pharaoh's daughter is not from the people of God. So secondly, if you ask Moses, మరి మోషేని ఇంకోసారి అడిగితే, he's not Pharaoh's daughter saved your life. ఒకవేళ మోషేను, అయ్యా మరి ఫరో యొక్క రాజు యొక్క కుమార్తె నీ ప్రాణంను కాపాడలేదా అని ఒకవేళ అడిగితే మోషే ఏమంటుండొచ్చు, ఎస్, షీ సేవ్డ్ మీ, బట్ what will be the answer? But my mother brought me into life. నా తల్లి నాకు జీవంనిచ్చింది. ది రియల్ మదర్, he says. ఓకే, నెంబర్ 3, if you ask Moses, ఒకవేళ మోషేని మనం అడిగితే, Pharaoh's daughter gave you education. ఫరో యొక్క రాజు యొక్క కుమార్తె నీకు విద్యాభ్యాసము అంటాం కదా, చదువు నేర్పించింది అని అంటే మోషే ఏమంటాడు, అవును నేర్పించింది కరెక్టే. ఎస్, షీ టాట్ మీ, బట్ మై మదర్ టాట్ మీ ద థింగ్స్ ఆఫ్ గాడ్. దిస్ మదర్ టాట్ మీ ది ఎడ్యుకేషన్, బట్ ది రియల్ మదర్, షీ టాట్ మీ ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు దేవుని వాక్యంను నేర్పించింది అని చెప్తాడు అనే మాట అంటున్నాం. సో అండ్ ఫోర్త్లీ, ఇఫ్ యూ ఆస్క్ మోసెస్, Pharaoh's daughter made you a prince. Is it not? అది ఆ విధంగా ఫరో యొక్క రాజు యొక్క కుమార్తె నిన్ను ఒక రాజకుమారునిగా చేసింది కదా అని అంటే, నన్ను చేసింది. బట్ మై మదర్ టాట్ మీ. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ Pharaoh's daughter, అంటే ఒకవేళ ఫరో రాజు యొక్క డాటర్ నిన్ను ఒక రాజకుమారునిగా చేస్తే, మై మదర్ టాట్ మీ టు బికమ్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. నా తల్లి నన్ను దేవుని కుమారుడుగా ఏ విధంగా కావాలనో ఆమె నాకు నేర్పించింది అంటాడంట. అండ్ ఫైనలీ, Pharaoh's daughter brought you to court. అంటే కోర్ట్ అంటే ఆ యొక్క ఏమంటాం, రాజభవనంకి తీసుకొని వచ్చింది అని అంటే మోషే అంటాడంట, అవును నన్ను తెచ్చింది, కానీ నా తల్లి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చింది అని చెప్తాడంట. అంటే ది మదర్స్ పార్ట్, నిజంగా తల్లి యొక్క భాగ్యం ఏంటంటే తను నడిపించే పిల్లలను దేవుని సన్నిధికి, దేవుని వాక్యమును, దైవోక్తులను నేర్పించడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అందుకే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ దట్స్ వై హీ రెఫ్యూజ్డ్ టు బి కాల్డ్ ది సన్ ఆఫ్ Pharaoh's daughter, because she never taught about God. This world will never teach you about God. Only the church, only the God will teach you. The church will teach you about the godly things. మనకు దేవుని యొక్క సంఘము దైవ సంబంధమైన విషయాలను నేర్పిస్తుంది. ఈ లోకం మనల్ని నేర్పించదు ప్రియులరా. ది Pharaoh's daughter we can compare it to the world. ఈ లోకానికి మనం పోల్చి చూసుకోవచ్చు. ఈ లోకం మనల్ని పోషిస్తుంది. దిస్ వరల్డ్ విల్ గివ్ us the education, but it will never teach us the godly things. ఈ లోకం నీకు లోక సంబంధమైన అభ్యాసం ఇస్తుంది, విద్యాభ్యాసం ఇస్తుంది, కానీ దైవ సంబంధమైన నేర్పడము సంఘం అనేది ఇస్తుంది. కాబట్టి మనం సంఘము అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. ఈ లోకంలో కాదు, మనము సంఘానికి రావడం ఎంతో అవసరం. మనము రావడము, మన పిల్లలని సంఘంలో పెంచడము, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యం చుట్టూ పెంచడం అనేది ఎంతో అవసరం అని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే మరి చాలా ప్రాముఖ్యమైన విషయము. మరి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముగించుకుందాం. 2 తిమోతి 3:15, 2 తిమోతి 3:15, 2 తిమోతి 3:15. మరియు బాల్యము నుండి నీవు పరిశుద్ధ లేఖనములను ఎరిగి ఉన్నావు, అవి క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా రక్షణనిచ్చుటకు నీకు జ్ఞానము కలగజేయ సామర్థ్యము గలవై ఉన్నవి. And that from a child thou hast known the holy scriptures. నీవు బాల్యము నుండే లేఖన భాగములను ఎరిగి ఉన్నావు.
which are able to make thee wise unto salvation through faith which is in Christ Jesus. Through faith, విశ్వాసం ద్వారా నీవు రక్షణలో వచ్చుటకు ఆ లేఖన భాగంలో నువ్వు బాల్యం నుండి ఎరిగి ఉన్నావు. సో తల్లిదండ్రులు పిల్లలకు విశ్వాసమును నేర్పించడము, టీచింగ్ అవర్ చిల్డ్రన్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఫియర్లెస్ ఫెయిత్, టు బీ విత్ ద లార్డ్, దేవునితో సమీపంగా ఉండడానికి వారికి నేర్పించడం అవసరం. సో అందుకే ఇక్కడ మోషే అంట తాను ఒక యుక్త వయసు వచ్చినప్పుడు, వెన్ హీ వాజ్ ఇన్ ఫుల్ ఏజ్, వెన్ హీ వాజ్ గ్రోన్ అప్, హీ హ్యాడ్ దట్ ఫెయిత్. ఆ విశ్వాసంలో ఉండే ది పేరెంటల్ ఫెయిత్, తల్లిదండ్రుల యొక్క విశ్వాసము, హీ లెర్న్ దట్ ఫెయిత్, ఆ విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. పిల్లలు ఇక్కడ ఒక సవాలు నేను మన తల్లిదండ్రుల ముందర పెట్టి ముగిస్తాను. మన పిల్లలు తప్పు మార్గంలో వెళ్తున్నారు అంటే వారికి తల్లిదండ్రులంగా మీరు సరైన విశ్వాసము, దేవుని వెంబడించడము నేర్పించలేదు. We have failed in teaching our children the right kind of faith. సరైన విశ్వాసం నేర్పించడంలో మనము దాంట్లో ఏమైనాము ఫెయిల్ అయిపోయినాము, దాంట్లో మనం విజయం పొందలేకపోతున్నాము. బికాజ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసంలో సమస్య ఉంది. మన విశ్వాసము చాలా భయముతో కూడిన విశ్వాసం ఉంది కదా. ఎప్పుడు కూడా మనం వాక్యంలో వింటుంటాము, దైవజనులు చెప్తున్నప్పుడు, మన మిషనరీస్ చెప్తున్నప్పుడు, అరే మీ పిల్లల్ని ఒక వయసు వచ్చినప్పుడు దేవుని సేవలో వాడడానికి సంఘంలో వాళ్ళు ముందుకు వస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? వద్దు అని ఆపేస్తారు. ఎందుకు? వద్దు, అక్కడ పోతే ఇప్పుడు నువ్వు ఇటువో అని నెట్టుతుంటాము. సో ఇటువైపు వెళ్తే నీ కెరియర్ ఏంటి, నీ జీవితం ఎలా బ్రతుకుతావు, నువ్వు ఏం తింటావు, ఏం సంపాదించుకుంటావు, నువ్వు ఎలా బ్రతుకుతావు అనే ఒక భయము. దేవుని విషయాల వైపు నడిపించడానికే మనం భయపడతాము. కానీ ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మోషే యొక్క తల్లిదండ్రులు అటువంటి భయము లేకుండే. ఆ రాజు యొక్క శాసనం ఏదైతే ఉందనో, పిల్లలను మగ శిష్యులను నదిలో పడవేసే ఆ శాసనం ఏదైతుందో దాన్ని నిరాకరించినారు, దాన్ని లెక్క కూడా చేయలేదు. అందుకే ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు, నిజంగా దైవజనులు దేవుని బిడ్డలు లోకమునకు భయపడరు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను కాక. ఇక్కడ మనం అందుకే ఇక్కడ మనం చూసినాం, తిమోతి యొక్క తల్లిదండ్రులు అంట చిన్నప్పటి నుండే వాక్యంను నేర్పించినారు, వారి విశ్వాసము పిల్లలకు నేర్పించినారు. మరి మన విశ్వాసము మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, ఎటువంటి విశ్వాసం నేర్పిస్తున్నాము కదా మనం పరీక్షించుకుందాము. మన పిల్లలకు ఎటువంటి విశ్వాసంతో వారి జీవితంను నడుచుకోవడానికి ఎలా నేర్పిస్తున్నాం, మనం ఎటువైపు నడిపిస్తున్నాము మనం పిల్లలను, వారి విశ్వాసం వైపు. కాబట్టి నీ విశ్వాసం ఎలా ఉంది, నీ పిల్లల విశ్వాసం ఎలా ఉంది, నువ్వు ఎటువైపు వెళ్తున్నావు, నీ పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు. అందుకే ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ బోత్ ద పేరెంట్స్. అందుకే ఇక్కడ బైబిల్లో పేరెంట్స్ అనే మాట రాయబడింది, తల్లిదండ్రులు. వారి తల్లిదండ్రులు వారిద్దరి విశ్వాసము వారి కుమారుని పక్షాన ఒకటే ఉండే. ఇతను సరి అయిన శిశువు, వారు విశ్వాసంతో చూసినారు, ఇతను ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపిస్తాడు. ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద బైబుల్ వితౌట్ క్రౌన్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో కిరీటం లేకుండా నడిచిన వ్యక్తి మోషే. దావీదుకు మంచి కిరీటం ఉండే, కానీ మోషే 40 సంవత్సరములు ఎటువంటి కిరీటం పొందకుండా, అంటే ఎటువంటి ఉన్నతమైన స్థానం పొందకుండా ఒక లీడర్షిప్ తక్కువ స్థానంను తీసుకొని ఇశ్రాయేలీయులను నడిపించినాడు. సో అతను దేవుడు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు ఒక నాయకుడుగా వారిని నడిపించి దేవుడు ఎంతో గంభీరంగా తనను దీవించినాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆ విశ్వాసం ఎక్కడి నుంచి ఆరంభమైంది,
మోషే అంత గంభీరంగా, మనం నెక్స్ట్ వీక్ చూస్తాము, అంత గంభీరంగా ఇశ్రాయేలీలను, అంతమంది జనాంగానికి నాయకుడు కావడము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విశ్వాసము. తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల యొక్క విశ్వాసము. మరి శిశువు అదే విశ్వాసంలో ఎదిగినాడు. కడుపురిల్లారా, మన విశ్వాసము పేరెంట్స్ యొక్క ఫెయిత్, తల్లిదండ్రుల యొక్క విశ్వాసము ఎక్కడుంది? వారు దేనికి భయపడలేదంట. దేవుని విషయంలో వారి పిల్లలను ధైర్యంగా దేవుని విషయంలో నెట్టినారు. అందుకే తిమోతి యొక్క అమ్మమ్మ, వాళ్ళ అమ్మ కూడా దేవుని యొక్క విశ్వాసం విషయంలో వారికి నేర్పించి తిమోతిని అదే క్రమంలో నెట్టినారు. మరి తన ఎడ్యుకేషన్ ఏం కావాలి, తన సంపద ఏం కావాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, అరే నా కొడుకు ఎలా బ్రతుకుతాడు, వాడు ఎలా జీవిస్తాడు, రేపు ఎక్కడ ఏం చేస్తాడు, ఎట్లా బ్రతుకుతాడు అనే ఆలోచనలు మనకుంటాయి కదా. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 1 year వరకు వాళ్ళు ఆలోచిస్తారు కదా. మన మధ్యలో నూతన దంపతులు ఉన్నారు. సో తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎలా పెంచాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి అనే ఒక ఆలోచన మనకు ఉంటుంది. వారి యొక్క స్థిరమైన ఒక మంచి ఇల్లు ఇవ్వాలి, వారికి అన్ని సమకూర్చాలి అనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ నా పిల్లలు దేవుని యొక్క విశ్వాసంలో ఎదిగి దేవుడు వారిని ఈ విశ్వాసంతో నడిపించే ఆ మార్గంలో నడుచుటకు, అటువంటి ధైర్యముతో, అటువంటి విశ్వాసంతో మన పిల్లలను నడిపించే భాగ్యం మనం ఇక్కడ చూస్తున్నాం. దట్ షుడ్ బి ఫియర్లెస్ ఫెయిత్. అది భయము లేని విశ్వాసమై ఉండాలి. ఆ 3 యవనస్తులు ఆ యొక్క ఫర్నెస్లో వేయబడినప్పుడు భయపడలేదు. వాళ్ళు, మా దేవుడు మమ్మలను రక్షించకున్నా ఏంటి పర్వాలేదు, కానీ మేము మాత్రము ఈ ప్రతిమకు మేము సాగిలపడము. మొత్తం జనమంతా సాగిలపడినారు, ఆ 3 మాత్రము నిలబడినారు. మేము సాగిలపడము. మా దేవుడు గొప్ప దేవుడు. ఆ ధైర్యము కలిగిన విశ్వాసము. కాబట్టి పిల్లలు, అక్కడ జనులందరూ సాగిలపడినారు, కేవలం 3 నిలబడడంలో వారికి ఉండే ధైర్యము ఎక్కడి నుంచి వచ్చింది? వారి ధైర్యము, వారి విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? కాబట్టి పిల్లలు, మన పిల్లలు దేవుని కొరకు ధైర్యముగా నిలబడే విశ్వాసము నేర్పించడము. కాబట్టి అందుకే దేవుడు మనకు సంఘం ఇచ్చినాడు. ఇక్కడ దేవుని యొక్క విశ్వాసంను మనం నేర్చుకొని ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడము. అందుకే ఇక్కడ మోషే అంట, మరి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అని పిలబడుటకు దాన్ని నిరాకరించినాడంట. ఐ డోంట్ వాంట్ టు బి కాల్డ్ ది ఫెరోస్ డాటర్, ఐ వాంటెడ్ టు బి కాల్డ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడుగా నేను పిలబడుటకు అని తను నిశ్చయించుకున్నాడు. అందుకే హీ రిజెక్టెడ్ ది ఈజిప్ట్, ఐగుప్తు దేశాన్ని తను తృణీకరించినాడు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. అటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడం, మన జీవితంలో ఆ ధైర్యముతో విశ్వాసంతో వెళ్ళడము. కాబట్టి ప్రియులారా, మన పిల్లలు యవనస్తులు ధైర్యము తెచ్చుకోండి, విశ్వాసంలో బ్రతకండి, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి కదా. మనం అందుకే మన పిల్లలకు నేర్పించడం లేదు చర్చ్కి రావడానికి, మన పిల్లలకు సంఘానికి వెళ్ళడానికి నేర్పించడం లేదు. ఇఫ్ ఐ సీ ఎనీ చిల్డ్రన్ ఆర్ నాట్ కమింగ్ టు ద చర్చ్, ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద పేరెంట్స్, నాట్ విత్ ద చిల్డ్రన్. పిల్లల దగ్గర కాదు సమస్య, తల్లిదండ్రుల దగ్గర సమస్య ఉంది. యు ఆర్ నాట్ పుషింగ్ యువర్ చైల్డ్ టు బీ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఫెయిత్ ఆఫ్ హ్యానా, అన్న యొక్క విశ్వాసము, జస్ట్ సింపుల్ ఫెయిత్, ఫియర్లెస్ ఫెయిత్. ఆమె విశ్వాసంతో తన కుమారుణ్ణి దేవుని సన్నిధికి పంపించింది. మరి మన పిల్లలు ఉంటారు ఇంట్లో, కానీ దేవుని సన్నిధికి పంపించడం లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని విషయాలలో ముందుకు నెట్టడము, అది మనం నేర్చుకోవాలి. మరి పిల్లలు కూడా దేవుని యొక్క విశ్వాసంలో ధైర్యముతో నిలబడడం నేర్చుకోవాలి.
జనులు నీ పక్కన ఎవరు ఏమన్నా కూడా దేవుని కొరకు నిలబడము. ఆ ముగ్గురు యవనస్తులు ఎన్ని మాటలు వచ్చినాయి, అందరూ సాగిలపడినారు, వీళ్ళు ముగ్గురు నిలబడినారు. అరే ఒంగు లేకుంటే నువ్వు చచ్చిపోతావు అంటే భయం అనేది చూపించినారు, కానీ వాళ్ళు భయపడలేదు. జీవము గల దేవుని ఎదుట వారు నిలబడినారు. అందులో వేసినప్పుడు 4వ వ్యక్తి ఉన్నాడు అక్కడ, యేసు ప్రభు. నెబుకద్నెజర్ రాజు అన్నాడు, అరే మనం ముగ్గురు పడేసినాం కదా, 4వ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చినాడు? ఉన్నాడు అక్కడ. అన్ని స్థలములలో ఉండే దేవుడు. నీవు ఈ దినము నీ జీవితంలో ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో నీ మధ్యలో దేవుడు ఉన్నాడు అనే భయము లేకుండా, దేవునికి ఒక విశ్వాసం ఉంచి దేవుడు లేడో ఉన్నాడో లేడో అనే భయము అనేది, అటువంటి సందేహం లేకుండా దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో వెళ్ళడము. అందుకే మనం చూస్తాం కదా, అక్కడ యేసు ప్రభు వాళ్ళు శిష్యులు ఓడలో వెళ్తున్నప్పుడు అక్కడ మనం చూస్తాం, ఆ ఓడ మీద భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనారు? భయపడినారు. దే వేర్ అఫ్రైడ్. ఆల్ ద డిసైపుల్స్ వేర్ అఫ్రైడ్. అందరు శిష్యులు భయపడిపోయినారు. ఎందుకు భయపడినారు? అరే మేము నశించిపోతున్నాం ప్రభు, నువ్వేమో ఇక్కడ నిద్రపోతున్నావు హాయిగా, మేము నశించుచున్నాము అని పోయి అడుగుతారు. అక్కడ ప్రభుని లేపుతారు. ఆ గాలిని తుఫానును ఆపిన దేవుడు అది చూసి ఆశ్చర్యపోయినారు. ఆ ఓడ మునిగిపోలేదు, యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. మరి నీ జీవితంలో యేసు ప్రభు ఉంటే ధైర్యంతో ముందుకు వెళ్ళడము, భయపడకుండా, భయపడని విశ్వాసము మనము కలిగి ఉండడం అవసరం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయను కాక మరి ఆ విధంగా దేవుని సన్నిధిలో అటువంటి విశ్వాసం మనం నేర్చుకోవాలి. మన పిల్లలకు ధైర్యముతో ఉండే విశ్వాసం నేర్పించాలి. మన పిల్లలకు విశ్వాసం నేర్పించండి. టీచ్ అవర్ చిల్డ్రన్ ది ఫెయిత్, అబౌట్ ఫెయిత్. అందుకే మనం ఒక పిల్లల మంత్లో మనం ఒకటి అనౌన్స్ చేసినాము. మరి ఎంతమంది తల్లిదండ్రులు దాన్ని చేస్తున్నారో నాకు తెలియదు. ఏంటి? హోమ్ బైబిల్ స్కూల్స్, టీచింగ్ అవర్ చిల్డ్రన్ అబౌట్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క విశ్వాసం గురించి, దేవుని యొక్క వాక్యం గురించి మన పిల్లలకు నేర్పించడానికే హోమ్ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేయండి అని అన్నాము. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అది మీ బాధ్యత. మీ పిల్లలకు హోమ్ బైబిల్ స్కూల్ స్టార్ట్ చేస్తే యువర్ చిల్డ్రన్ విల్ గ్రో ఇన్ ఫెయిత్. నీ పిల్లలు విశ్వాసంలో ఎదుగుతారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ డివోషన్. మీ ఫ్యామిలీ డివోషన్ గురించి మాట్లాడడం లేదు. అబౌట్ యువర్ బైబిల్ స్టడీస్. Call your children, open a Bible and teach them the word of God. మీ పిల్లల్ని పిలవండి, కూర్చోబెట్టండి, వాక్యాన్ని నేర్పించండి. If you have faith in God, మీకు దేవుని యందు విశ్వాసం ఉంటే, అది మనం ఎందుకు చేయమంటే, మావానికి ఇది నేర్పిస్తే వాడు ఇక్కడే వెళ్ళిపోతాడు, కాబట్టి వాడు ఇటు వేరే దగ్గరికి వెళ్ళాలి. మనమే వేరే దగ్గర ఉంటాం కాబట్టి మన పిల్లలకు సరైన మార్గం నేర్పించడం లేదు. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. సరైన విశ్వాసంను మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు నేర్పించాలి. మనం అందరం కూడా దేవుని వైపు చూద్దాం. అందరం కూడా తలలోంచి కళ్ళు మూసుకుంటే, సరైన విశ్వాసము, భయం లేని విశ్వాసము అంటే దేనికి భయపడకుండా స్థిరమైన విశ్వాసముతో, నిశ్చయమైన విశ్వాసముతో, ధైర్యము కలిగిన విశ్వాసము, మంచి ధైర్యము కలిగి ఉండు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన విశ్వాసము దాంట్లో ఎక్కడ కూడా భయం అనేది లేదు. దేర్ ఈజ్ నో ఫియర్ ఇన్ ఫెయిత్, ఓన్లీ ఫియరింగ్ గాడ్. దేవునికి మాత్రమే భయపడాలి, కానీ దేనికి భయపడకూడదు. ఫెయిత్ టీచర్స్ us to have courage in God. దేవుని యందు మనకు ఒక మంచి ధైర్యమును నేర్పిస్తుంది విశ్వాసము. కాబట్టి హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ టీచ్ యువర్ చిల్డ్రన్ ది ఫెయిత్. నీ పిల్లలకు విశ్వాసమును నేర్పించను, నీవు మంచి విశ్వాసమును కలిగి ఉండను. మే గాడ్ హెల్ప్. దేవుడు మీకు సాయం చేయను కాక. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు. ఉదయకాలం తండ్రి, మరి మీ యొక్క వాక్యం ద్వారా మరి మమ్మల్ని ధైర్యపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము ధైర్యంతో, మంచి నిశ్చయతతో మరి మేము ముందుకు సాగుటకు సాయం చేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి.
మేము విశ్వాసంలో ఎదుగుటకు మరి మీరే కృపచించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి మా జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిలో ప్రతి సమయాలలో మరి మేము ఎక్కడ కూడా జడేయకుండా త్రొట్టెళ్ళిపోకుండా తండ్రి మరి స్థిరమైన విశ్వాసంను కలిగి ఉండడానికి సాయం చేయండి. మరి దినం మేము చదువుకున్న లేఖన భాగంలో మరి మోషే యొక్క తల్లిదండ్రులు మరి వారు విశ్వాసంతో చూచినారు. మరి విశ్వాసంతో మరి ఆ శిశువు మరి మోషే మరి మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డని వారు విశ్వసించి ఆ విశ్వాసంతో తండ్రి మరి వారు ఆ కుమారుని పెంచినారు. కాబట్టి అదే విశ్వాసంతో మరి మేము కూడా మరి మా పిల్లలను ఆ విశ్వాసంతో పెంచుటకు సాయం చేయండి. మరి ఈ లోకం యొక్క మర్యాదను అనుసరింపకుండా ఈ లోకం యొక్క ఆచారాలు ఈ లోకం యొక్క తలంపుల వైపు మరి మేము మా పిల్లల్ని పెంచకుండా సరైన విశ్వాసంతో సరైన మార్గంలో పెంచుటకు మీరే మాకు సాయం చేసి ప్రార్థిస్తున్నాము. ఆ విధంగా మరి మా పిల్లలు కూడా తను మరి సంఘంలో ఉండే ప్రతి యవనస్తుడు యవనస్తురాలు మరి పిల్లలు చిన్ననాటి నుండి అటువంటి ధైర్యం కలిగిన విశ్వాసం నేర్చుకొని మరి వారు విశ్వాసంలో స్థిరత కలిగి ఉండి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా జడియకుండా సమస్యలిపోకుండా స్థిరమైన మనసు కలిగి విశ్వాసంలో జీవించటకు మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా విశ్వాసాన్ని పెంచమని ప్రార్థిస్తున్నాము. మేమందరం కూడా మరి స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగుటకు కృపచించమని ప్రార్థిస్తున్నాము. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మేము విశ్వాసంలో పడిపోకుండా మరి స్థిరమైన మంచి విశ్వాసం కలిగి ధైర్యం కలిగిన విశ్వాసంతో ముందుకు సాగుటకు మీరే కృపచించి మరి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ మిగతా సమయం కూడా దీవించమని మా పరమరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.